ఒక్కసారి అభిమన్యుని గుర్తు తెచ్చుకొని, అభిమన్య నీ చావు కారణమైన వాణ్ణి యమపూరికి పంపిస్తున్నాం చూడు అంటూ ఓరి సైంధవ అంటూ పులికేక పెట్టాడు. సైంధవుడు తల తిప్పి చూడడం, వాడి తల అర్జున్ బాణానికి తెగి వేగంగా వెళ్లి ఎక్కడో సంధ్యావందనం చేస్తున్న వాని తండ్రి చేతిలో పడ్డది. తండ్రి కొడుకులు ఇద్దరు తలలు పేలిపోయాయి. అందరూ నివ్వెరపోయి చూస్తుండగానే ఇవన్నీ జరిగిపోయాయి. అందరూ ఆశ్చర్యంతో ఆ గాలిలోకి ఎగిరిన ఆ తలను చూస్తున్నారు. వాళ్ళకి కలిగిన ఆశ్చర్యం సైంధవుడి తల అంతా పైకి ఎగిరినందుకు కాదు, అర్జున్ శక్తి వాళ్ళందరికీ తెలిసిందే. వాళ్ళు ఆశ్చర్యపోయింది అర్జునుడు అధర్మ యుద్ధం చేయడం ఏంటి, ఎందుకంటే సూర్యుని కాంతి పోయి నలుదిశలా చీకట్లు అలుముకొని ఉన్నవి. సైంధవుడి తల ఆకాశంలో చొచ్చుకొని పోయి మేఘాలు తాకేటప్పటికి సూర్యునికి అడ్డుగా నిలిచిన ఆ మేఘాలు తొలగిపోయి తెగిన సైంధవుని తల తిరిగి భూమి మీద తన తండ్రి చేతిలో పడేసరికి సూర్య కిరణాలు కూడా తిరిగి భూమి మీదకి ప్రసరించాయి. అది చూసిన భీముడు బల అర్జున అని అరిచాడు. ధర్మరాజు ఆనందానికి అంతులేదు. ఇదంతా జగన్నాటక సూత్రధారి కృష్ణుని మాయా అని శకుని అన్నాడు. అవును నిజమే అని తెలుసుకున్న దుర్యోధనుడు కృష్ణాన్ని కోపంగా అరిచాడు. ఇప్పటికే పని అయిపోవడంతో కృష్ణుడు అర్జున్ రథాన్ని వేగంగా పాండవ సైన్యం ఉండే వైపు తీసుకుని వచ్చాడు. అసలు ఏం జరిగిందంటే సూర్యాస్తమయం కాకముందుగా